సో ఇంతకుముందు క్లాస్లో మనము కీబోర్డ్ గురించి నేర్చుకున్నాము. దానికంటే ముందు మనం మెజర్మెంట్ తెలుసుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే మౌస్ గురించి తెలుసుకుందాం. మౌస్ కూడా కీబోర్డ్ లాగానే ఇన్పుట్ డివైసెస్ కిందకి వస్తుంది. ఓకేనా? ఒకప్పుడు మౌస్కి 3 బటన్స్ ఉండేటివి. లెఫ్ట్ బటన్, రైట్ బటన్, సెంటర్ బటన్ కూడా ఉండేది. సో సెంటర్ బటన్ ఎవరు వాడకపోవడం వల్ల సెంటర్ బటన్ డిజేబుల్ చేసి దాని ప్లేస్లో మనకి వీల్ పెట్టారు. వీల్ పెట్టడం వల్ల ఏమైందంటే ఇది స్క్రాల్ మౌస్ అయింది. దేనికైతే వీల్ ఉంటుందో ఆ మౌస్ని మనము స్క్రోల్ మౌస్ అని అంటాం. ఓకేనా? అలాగే ఒకప్పుడు మన మౌస్కి కింద బాల్ ఉండేది. మౌస్ పాయింటర్ మూవ్ అవ్వాలంటే దాని కింద ఇలా బాల్ ఉండేది అనమాట. సో చుట్టుపక్కల చూస్తున్న 2 సైడ్స్ ఒక చిన్న వీల్ లాగా ఉంది. ఒక రాడ్ ఉంది, ఆ రాడ్కి వీల్ లాగా ఉంది అనమాట. దానికి చిన్న థ్రెడింగ్ ఉంటుంది. ఈ బాల్ తిరిగినప్పుడు ఆ థ్రెడింగ్ టచ్ చేసి ఈ వీల్స్ కూడా తిరుగుతాయి. ఈ వీల్స్ పక్కన చిన్న సెన్సార్ ఉంటుంది. సో ఈ వీల్స్ తిరగడం వల్ల ఏమవుతుందంటే ఆ యాక్షన్కి ఈ సెన్సార్లు కదిలేసి మన యొక్క మౌస్ అటు ఇటు ఫంక్షన్ అయ్యే విధంగా చేస్తుందన్నమాట. అయితే దీనివల్ల ఏంటి డిసడ్వాంటేజ్ అంటే ఇలా కొంతకాలం బాల్తో యూస్ చేయడం వల్ల కింద డస్ట్ అవి అంటుకోవడం వల్ల ఈ కింద థ్రెడ్డింగ్ అది ఉంటుందో వీల్కి అది మొత్తం ఊడిపోతుంది. ఓకే, ఊడిపోవడం వల్ల ఏమవుతుంది, మొత్తం స్మూత్ అయిపోతుంది. స్మూత్ అయినప్పుడు ఈ బాల్ తిరిగినా కానీ కూడా ఈ వీల్స్ తిరగకపోతే సెన్సార్ పనిచేయదు. సో కాబట్టి ఇక సెన్సార్ పని చేయకపోతే మన మౌస్ పాయింటర్ అక్కడే ఉంటుంది, కదలదు. సో కాబట్టి మౌస్ పాయింటర్ లేదనుకోండి మీరు వర్క్ చేయడం చాలా కష్టం. కాబట్టి ఏంటంటే దీన్ని అవాయిడ్ చేయడం కోసం ఏం చేశారు అంటే మనకు సెన్సార్తో మౌస్ తయారు చేస్తారు. దేనికైతే సెన్సార్ ఉంటుందో మౌస్కి దాన్ని ఆప్టికల్ మౌస్ అంటాం. ఏ మౌస్కి అయితే సెన్సార్ ఉంటుందో దాన్ని మనం ఆప్టికల్ మౌస్ అని అంటాం. రైట్? అలాగే ఇక్కడ సీరియల్ మౌస్. ఒకప్పుడు మనకు సీరియల్ మౌస్ ఉండేది, సీరియల్ కీబోర్డ్ ఉండేది. సో సీరియల్ కీబోర్డ్ ఇలాగుంటుంది, సీరియల్ మౌస్ ఇలాగుంటుంది. ఈ రెండు మాత్రమే డిఫరెంట్. తర్వాత PS2 USB కీబోర్డ్కైనా మౌస్కైనా ఒకేలాగా ఉంటాయి. కాకపోతే PS2లో కీబోర్డ్కి అయితేనేమో ఈ కలర్లో ఉంటుంది. ఓకేనా? అండ్ మౌస్కి అయితే గ్రీన్ కలర్ ఉంటుంది. కీబోర్డ్కి అయితేనేమో బ్లూ కలర్లా కనిపిస్తుంది, మౌస్కి అయితే మీకు గ్రీన్ కలర్లో ఉంటుంది. USB అనేది యూనివర్సల్ సీరియల్ బస్. కీబోర్డ్కైనా మౌస్కైనా సేమ్ కలర్తో డిఫరెన్స్ ఏం లేదు. మీరు ఏ స్లాట్లో అయినా పెట్టుకోవచ్చు వెనకాల. సో పనిచేస్తుంది మీకు. అలాగే ఫైనల్గా వచ్చేసి మీకు వైర్లెస్ అన్నది నథింగ్ బట్ ఒక చిన్న కనెక్టర్ వస్తుంది. దాన్ని మీరు CPU వెనకాల కనెక్ట్ చేసుకోవాలా. ఒక సర్టన్ రేడియస్, ఒక 1 మీటర్ 2 మీటర్స్ రేడియస్ దూరంలో నుంచి మీరు ఆపరేట్ చేస్తే మౌస్ కానీ కీబోర్డ్ కానీ పనిచేస్తాయి. ఓకేనా? సో ఇది మౌస్ యొక్క ఫ్యూచర్స్. థ్యాంక్ యూ.